నమస్కారం అండి. నమస్కారం అండి, కూర్చోండి. మా అమ్మాయికి విడాకులు కావాలండి. ఏమిటి ప్రాబ్లం? అంటే మా అల్లుడు తాగుబోతూ తిరిగిపోతూ ఒకటేమిటండి, ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఉన్నాయి. అంతా మా కర్మ. పెళ్ళయ్యాక గుట్టంతా బయటపడింది. అమ్మాయితో నేను పర్సనల్ గా మాట్లాడాలి. మీరు ఒక 5 నిమిషాలు ఇక్కడే కూర్చోండి. నువ్వు నాతో రామ్మా. భయపడకు బేబీ, ఉన్నది ఉన్నట్టు చెప్పు. పోమ్మా. రామ్మా, కూర్చో. పెళ్ళే ఎంతకాలం అయిందమ్మా? వారం రోజులండి. వాట్, వారం రోజులా? ఒక్క వారం రోజులకే తొందరపడి విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావమ్మా? పొగరు తలకెక్కి నువ్వెందుకు వచ్చావు? విడాకులు తీసుకోవడానికి వచ్చిన కూతుర్ని చూసి సంతోషిద్దామని. ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. ఇది నా వ్యక్తిగతం. జోక్యం చేసుకోవడానికి మీరెవరు? అన్న తండ్రిని. మా అమ్మని దిక్కులేని దాల్లా వదిలేసి అంబోని పారిపోయిన మీరు కన్న తండ్రా? ఆడపిల్లని నేను బతికేనో చచ్చానో ఇంతకాలం పట్టించుకొని మీరు కన్న తండ్రా? ఇన్నేళ్లకి మా కాళ్ళ మీద మేము నిలబడి ఇంత ఎత్తు ఎదిగాక ఇప్పుడొచ్చి కన్న తండ్రిని అని చెప్పుకోవడానికి మీకు సిగ్గులేకపోయినా నాకు అసహ్యంగా ఉంది. నోరుమొయ్. తన అహంకారాన్ని, నా మీద ఉన్న అసహ్యాన్ని బాగా రంగరించి పోసిందే మీ అమ్మ. నేను మీ అమ్మను వదిలేయటమే నిజమైతే ఇన్నేళ్ళు మీకు దగ్గర కావాలని ఎందుకు తాపత్రయపడతానే? కనీసం ఆ స్థలం సాగుతోనైనా మీ అమ్మని దగ్గర చేసుకోవాలనుకున్నాను. అమ్మ కూతురు ఇద్దరు పెళ్ళార్థాలు తీసి కలుసుకోకుండా చేశారు. పచ్చ నోట్లకి ఇచ్చిన విలువలో 10వ వంతు కూడా పసుపు కోకాలకి ఇవ్వలేదే మీరు. మీ అమ్మ చెడ్డదే అని నేను అంటలేదమ్మా. దానికున్న అహంకారం, డబ్బు మీద వ్యామోహం తప్పంటున్నాను. మీ అమ్మ చేసిన తప్పే నువ్వు చేసి పచ్చని నీ సంసారాన్ని పాడు చేసుకోకమ్మా. వివాహ బంధం నిలుపుకోవడం కష్టం గాని విడాకులదే ఉందమ్మా. తేలిగ్గా తీసుకోవచ్చు. తీసుకో, విడాకులు తీసుకో. తీసుకుని వెళ్ళి మీ అమ్మను ఒక్క ప్రశ్న అడుగు. అమ్మా, నాన్నని విడిచిపెట్టావు కదా, మరి నువ్వెందుకు విడాకులు తీసుకోలేదే అని అడుగు. నాన్నంటే అంత అసహ్యమైనప్పుడు నీ మెడలోంచి ఆ తాళి ఎందుకు తీసేయలేదమ్మా అని అడుగు. సమాధానం చెప్పలేక నిన్ను కావులించుకుని బోరున ఏడుస్తుంది. అదృష్టవంతురాలమ్మా మీ అమ్మ. కనీసం చెప్పుకోవడానికి తనకు కూతురైనా ఉంది. నాకే ఉందమ్మా శూన్య. సాయిబాబు బుద్ధిమంతుడమ్మా. అతనితో సుఖంగా నీ కాపురం చేసుకో. నిన్ను చేతులారా పెంచే అవకాశం మీ అమ్మ ఎలాగో నాకు ఇవ్వలేదు. కనీసం మనస్ఫూర్తిగా ఆశీర్వదించే తల్లి. దీర్ఘసుమంగళీ భవ. వెళ్ళొస్తాను. ఏంటమ్మా, ఏమైంది? అమ్మా, నేను కాపురానికి వెళ్లకుండా ఇక్కడే ఉండాలా? ఇప్పుడు ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకమ్మా? నేను నాన్నని కలిశానమ్మా. ఓహో, ఏం చెప్పాడు? మీ అమ్మ చెప్పిన తప్పుడు మాటలు వెనుకు తాళి కట్టిన వాడు లోపరైనా లుచ్చైనా వాడికే సంసారం చేయాలి, అదే మన సాంప్రదాయం అని సలహాలు ఇచ్చాడా? నాన్న చెప్పిన దాంట్లో న్యాయం ఉందనిపించిందమ్మా. మనకెన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నా అనురాగం, ఆప్యాయత పంచుకునేందుకు నానే వాళ్ళు కావాలి కదమ్మా. నా అన్న బంధం ఉండబట్టేనే నిన్ను 16 సంవత్సరాలు నా గుండెల్లో దాచుకుని పెంచాను. నా అన్న సంబంధం ఉండబట్టేనే ఈ రోజు వరకు నువ్వు అడిగిన కోరికలన్నీ తీరుస్తూ వచ్చాను. నువ్వేమైనా చిన్న చితక కోరికలు కోరావా? మారుతి కార్లు, డైమండ్ నెక్లెస్లు, ఫారెన్ చీరలు, పట్టు లంగాలు, పాలరాతి గదులు ఇన్ని చేసిన నేను ఈ రోజున పరాయిదాన్ని అయిపోయానా? నిన్ను నీ ప్రేమని కాదనట్లేదమ్మా. తల్లి ప్రేమతో పాటు తండ్రి ప్రేమ కావాలనుకుంటున్నాను. తాళి కట్టిన భర్తకి భారీగా బ్రతకాలనుకుంటున్నానమ్మా. ఎంత మారిపోయావే! వాడంటే నాకు అసహ్యం. వాడి చేత నా కాళ్ళు పట్టించుకుంటాను, 3 చెరువులు నీళ్లు తాగిస్తానని నేనోటితో నువ్వే శపథం చేశావు కదే. ఒకే ఒక్క రోజుతో వాడి మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చిందా? నువ్వు నా కూతురు అమ్మా అని అనగానే ఏనాడా గాలి కుదిలేసిన తండ్రి మీద
అభిమానం పొంగి పొర్లుతోందా? అది కదమ్మా. ఇంకేం మాట్లాడకు. కన్ను కూతురు అన్న ప్రేమతో ఇంతసేపు నచ్చ చెప్పాలని చూశాను. నాకు గనక తిక్క రేగిందంటే ఏం చేస్తావు? తాళి తెంపేస్తావా? మూత చెరిపేస్తావా? ఆభరణంలా వేసుకునే తాళితో భర్త ఉండి దాపత్యం లేక 5వ తన ఉండి కూడా తోడు లేక నీలాగా మోడులా బ్రతకబడ్డావా? ఇంతగా చెప్తున్నావే, నాన్నను వదిలేసి ఇన్నేళ్ళైనా నువ్వెందుకు ఆ తాళి తీసేయలేదు? ఇంకా ఎందుకు ఆ బొట్టు చెరిపేసుకోలేదు? అంటే కాపురం చేయకపోయినా నీ భర్త కట్టిన తాళిని మెళ్ళో ఉండాలి, నీ కూతురు తాళి. దుర్గమ్మ, నా భార్యను కొట్టడానికి నీకేం హక్కుంది? అక్క, 9 మాసాలు మోసి కనీ పెంచిన హక్కురా. నువ్వు 9 మాసాలు మోసి కని పెంచినా 90 ఏళ్లు కాపురం చేయాల్సింది నాతోనే. నేను గడప దాటనిస్తేగా కాపురం. బంధించి ఎంతకాలం భార్యాభర్తల్ని విడదీస్తావు దుర్గమ్మ? ఆమె నా భార్య, నా దగ్గరికే వస్తుంది. రాదు. చూస్తావా? ఎన్నిసార్లు ఛాలెంజ్ చేస్తావురా? ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసినా గెలిచేది నేనే. బేబీ వచ్చాయి. బేబీ, నీకు తల్లి కావాలనుకుంటే లోపలికెళ్ళు. బేబీ, ఇది అహంకారానికి అనురాగానికి మధ్య ఘర్షణ, ద్వేషానికి ప్రేమకి మధ్య ఘర్షణ, అవమానానికి ఆత్మీయతకి మధ్య ఘర్షణ, తల్లికి తాళికి మధ్య ఘర్షణ. తర్వాత నీ ఇష్టం. ఇది నా గెలుపు కాదత్తయ్యా, మన గెలుపు. ఒక బాంధవ్యం బలపడింది, ఒక కాపురం నిలబడింది. అలా ఉన్నావు? నాన్న, అమ్మ మూర్ఖురాలే, కానీ బోళా మనిషి. మాట కరుకు తప్ప మనసు చాలా మంచిది. మీరు పిలిస్తే తప్పకుండా వస్తుంది. అమ్మ అందరం కలిసి ఒకే చోట ఉండొచ్చు, లేకపోతే తను ఒంటరిదైపోతుంది. పిచ్చి పిల్ల, మీ అమ్మను ఒంటరిగా ఎలా ఉండనిస్తానమ్మా? నేను చూస్తానుగా, నువ్వు కొంచెం